భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్నటి వరకు 36 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి రాత్రి నుంచి వేగంగా పెరుగుతూ 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగిపోయాయి. కళ్యాణకట్ట భవనం వరకు వరద నీరు చేరింది. నదిలో స్నానాలు ఆచరించే భక్తులు నది లోపలికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ నుండి తెలుసుకుందాం. మహేందర్, చెప్పండి, నిన్నటికి ఇప్పటికీ పరిస్థితి ఇంకొంచెం ఎఫెక్టివ్గా మారినట్టుగా కనిపిస్తోంది. సో 43 అడుగులకు చేరిన నీళ్లు అన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఏం చెప్తున్నారు అధికారులు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది భద్రాచలంలో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద వరద నీరు అనేది భారీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 43 అడుగులకు సంబంధించి చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే 48 అడుగులకు సంబంధించి చేరే అవకాశం ఉందని కూడా సిడబ్ల్యూసీ అధికారులకు సంబంధించి అంచనా ఇస్తున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర ఏరియాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తిగా నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కూడా భారీగా ఫ్లోటింగ్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ 39 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో అక్కడి నుంచి వచ్చే వరద ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ వరకు 6,50,000 క్యూసెక్లకు సంబంధించి నీరు ప్రస్తుతం అక్కడి నుంచి వస్తున్నట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. అది 8 లక్షల క్యూసెక్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగుల వరకు కూడా వచ్చి మళ్ళీ తిరిగి తర్వాత నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను మాత్రం అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే పర్ణశాల వద్ద నారా తీరాల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. ఇటు భద్రాచలం గోదావరి స్నానాల గట్ట వద్ద కూడా భక్తుల పుణ్యస్థానాలు సంబంధించి చేయడానికి అనుమతి ఇవ్వట్లేదు. అక్కడ పూర్తిగా భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని భక్తులకు గోదావరి వైపు వెళ్ళనీయకుండా కూడా ఆంక్షలకు సంబంధించి విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సీజన్ లో ఇవే భారీ వర్షాలుగా అధికారులు చెప్తున్నారు. గడిచిన 2.5 నెలల వ్యవధిలో మొదటి ప్రమాద హెచ్చరిక మొదటిసారి సంబంధించి జారీ అయింది. దీంతో అక్కడ లోకల్ గా భద్రాచలం టౌన్ సంబంధించి కొన్ని కాలనీలకు సంబంధించి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పైనుంచి వచ్చే వరద ఫ్లోటింగ్ ని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అధికారులకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి ఇంకా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో అటు పినపాక సంబంధించిన నియోజకవర్గంలోని ముంపు గ్రామమైన నెల్లిపాక సంబంధించి గ్రామస్తులను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 48 గ్రామాలకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించి పినపాక నియోజకవర్గంతో పాటు భద్రాచలం నియోజకవర్గం సంబంధించి ఎఫెక్టెడ్ గా ఉంటుంది. వీరిని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన తర్వాత కూడా విడతల వారీగా ఆ గ్రామాల పునరావాస కేంద్రాలు తరలించి ఏర్పాట్లు చేస్తారు. హరి. ఓకే మహేందర్.